ఇటీవలే కనిపిస్తున్నటువంటి ఎర్రమల్లె మేముంది, అలాగే అన్న నీలిమల్లె వరకుమార్ అన్న, అలాగే మా జిల్లా నుంచి యావత్ 2 రాష్ట్రాల్లో ప్రభావితుడైనటువంటి భూతం ముత్యాలన్న ఉన్నాడు. అలాగే ఎన్నేళ్ల నుంచో తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముద్రను వేసి కథ ఎట్లా రాయాలి, నవలు ఎట్లా రాయాలి, ప్రగతిశీల సాహిత్యాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనేటటువంటి విషయాల మీద సిద్ధాంత గ్రంథం రాసినటువంటి ఇష్ట రచయిత కాల్వ మల్లయ్య సార్ ఉన్నారు. అలాగే బతుకుతాడు నవల బహుశా సార్ది ఉమ్మడి కరీంనగర్ అనుకుంటా, అది నేను చూశాను. నేరెల శ్రీనివాస్ గౌడ్ సారు, అలాగే అంటే వృత్తికుల సాహిత్యానికి సంబంధించి, తెలంగాణ జీవన విధానాలకు సంబంధించి, అలాగే బతుకుల గురించి రాసినటువంటి రచయితలతోటి నేను ఈ వేదిక పంచుకోవడం అనేది నాకు నిజంగా ఒక గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. అయితే యాకూబ్ సార్ నాకు ఈ అవకాశం ఇవ్వడం, అలాగే కార్యదర్శి గారు, రాము గారు, మిగతా మిత్రులందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముందస్తుగానే ధన్యవాదాలు. అయితే పుస్తకం, మనిషి రెండు ఒకటే అనుకున్నప్పుడు నాకు ప్రతి మనిషిలో ఒక పుస్తకం కనిపించింది. నేను నడుస్తున్నటువంటి ఈ తెలంగాణ నేల మీద, ఈ నేల మీద ఉన్నటువంటి సాంస్కృతిక అంశాల పట్ల, ఆ అంశాల నుంచి పుట్టినటువంటి మనుషులు, ఆ మనుషుల నుంచి ఎత్తినటువంటి ఒక బోనం, ఒక బతుకంబ, ప్రతి అంశం కూడా నాకు ఒక పుస్తకంలానే తోచింది. అట్లా నేను చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అనేక అంశాలు నేను పుస్తకంలాగే భావించిన. దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చినటువంటి గొంతుక నాకు ఒక పుస్తకంగా అనిపించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి మనుషులు నాకు పుస్తకాలుగానే తోచారు. అంతేకాదు, నేను పుట్టగానే నన్ను ఒళ్ళేసుకొని నా ఉమ్మనీరు తుడిచినటువంటి మాదిగ ముత్తమ్మ నా తొలి పుస్తకం. మా అమ్మ పుట్టినప్పుడు, మా అమ్మమ్మకు పాలు లేనప్పుడు పాలిచ్చినటువంటి, చనుపాలిచ్చినటువంటి గౌండ్ల మల్లమ్మ నాకు ఒక పుస్తకం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషిలో నేను ఒక పుస్తకాన్ని చూసిన. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? వచ్చింది పుస్తకం గురించి, స్ఫూర్తినిచ్చే పుస్తకం, నచ్చిన మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడాలి కదా అన్నప్పుడు నాకు తెలిసి ప్రతి జీవికి, ప్రతి మనిషికి మొట్టమొదటిసారి పరిచయం అయ్యే పుస్తకం మనిషే, లేకపోతే ఆ ప్రాంతాలు. ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నాకు తొలుత ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం కొత్త పలక అనేటటువంటి పుస్తకం. ఈ కొత్త పలక అనేటటువంటి పుస్తకం రాసింది డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. ఇది ఆ పుస్తకం. నేను అప్పుడప్పుడే 8వ తరగతి నుంచి సాహిత్యం రాస్తూ వస్తున్న క్రమంలో ఇంటర్మీడియట్ లో ఈ పుస్తకం దొరికిన తర్వాతకి అప్పటి వరకు నేను రాసేటువంటి కవిత్వం ఇది కవిత్వం కాదేమో అనుకున్నా ఈ పుస్తకం చదివినాక. అప్పటి వరకు నేను చదివిన పుస్తకాలు అంత గొప్ప పుస్తకాలు నేను చదవలేదేమో అని అనుకున్నా. అట్లా ఈ కొత్త పలక నాకు సాహిత్యంలో ఒక అడుగు పెట్టడానికి, అలాగే కవిత్వ సృజన చేయడానికి, లేదా సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి తొలి పుస్తకంగా నాకు ఇది తోచింది. ఆ క్రమంలో ఈ కొత్త పలక పుస్తకాన్ని మొత్తం చదివిన. నాకు తెలిసి సృజన పుస్తకం మొట్టమొదటిగా పూర్తి చేసిన సృజన పుస్తకం బహుశా కొత్త పలకే కావచ్చు. అట్లా ఆ కొత్త పలక అనే పలక మీద కవిత్వపు అక్షరాలు నేర్చుకున్నా, సాహిత్యాన్ని నేర్చుకున్నా, సమాజాన్ని నేర్చుకున్నా, ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ నేలకు సంబంధించినటువంటి అంశాలు. అట్లా మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు తెలంగాణ అస్తిత్వ వేదన, తెలంగాణ ఉనికి, తెలంగాణ సంస్కృతి, ఈ తెలంగాణకు దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తులు, అంశాలు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను ఈ కొత్త పలక తన ఒంటి మీద రాసుకొని నిల్చున్నది. అంటే సాధారణంగా తెలంగాణ కవిత్వంలో కానీ, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కవిత్వంలో నినాదాలే ఉంటాయి, కవితాత్మక వాక్యాలు ఉండవు, భావుకత ఉండదు, అభివ్యక్తి ఉండదు అనేటటువంటి అపోహ కొందరిలో ఉన్నది. అది సృష్టించిండ్రు కూడా. దానికి ధీటుగా చెప్తున్నటువంటి పుస్తకాల్లో ఒకటి కొత్త పలక కూడా అని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ కొత్త పలకలో కూడా అన్ని తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి, ఉద్యమ స్పృహను కలిగించేటటువంటి, అలాగే సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో వస్తువులుగా ఉన్నాయి. రాజకీయ కవిత ఉంది, ప్రాకృతిక కవిత ఉన్నది, బాల్య స్మృతి కవిత ఉన్నది, ఇట్లా అనేకమైనటువంటి కవిత ఉంది. ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆ కాలంలో 15% జనరల్ రిజర్వేషన్ అని అంటే దాన్ని నాన్ లోకల్ రిజర్వేషన్ గా భావించినటువంటి కొందరు దాన్ని
ఆ రకంగా భావించి తెలంగాణకు ఉద్యోగాల్లో అన్యాయం చేసేటువంటి సంఘటన కూడా ఉంది. అట్లా ఆ క్రమంలో వచ్చేటువంటి ఒక జీవో 610 జీవో, ఆ 610 జీవో మీద ఏనుగు నరసింహారెడ్డి గారు 610 అనేటటువంటి ఒక కవిత రాసిండ్రు. అయితే ఈ కవిత కూడా పురాణ ప్రతీకతోటి సాగినటువంటి కవితగా మనం చెప్పొచ్చు. మహాభారత కథని కురుక్షేత్ర యుద్ధం ఆపడానికి కనీసం ఒక 5 ఊర్లైనా తీసుకొని ఆపండి అనేటటువంటి కృష్ణుడు చేసినటువంటి రాయభారానికి ఈ 610లో అప్పుడు జరిగినటువంటి ఆ 610 జీవోకి లింక్ చేస్తూ ఆ కవిత రాసింది. ఇందులో కురుక్షేత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడానికి, ఇన్నాళ్ళు చక్రం తిప్పిన సెక్రటేరియట్ల కుట్రలు మరవడానికి, 6వ జోన్ను ఫ్రీగా ఎంజాయ్ చేసిన దగ, 6 సూత్రాల పథకాన్ని అంగట్లో పెట్టిన ఆగం, ముల్కీ నిబంధనల్ని నట్టేట మించిన బాధ, అక్రమ డిప్యుటేషన్లు, అంతులేని చొరబాట్లు సృష్టించిన విషవలయం, విషయం మరవడానికి 610 5 ఊర్ల పెట్టు. ఇట్లా ఈ కవిత అనేది సాగుతుంది. ఇట్లా ఆ కాలంలో ఉద్యమంలో బహుశా 610 మీద వచ్చినటువంటి ఒకే ఒక కవిత ఇది కావచ్చు నా పరిశీలనలో. దాని తర్వాతకి ఇందులో ఇంకా ఎటువంటి కవితలు ఉన్నాయంటే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, తెలంగాణ వాళ్ళు ఏం కష్టపడరు, సోమరిపోతులు అనేటటువంటి ఒక భావన కూడా ఉద్యమ కాలంలో ఉంది, ఇప్పటికి ఉంది. ఎప్పటికి కూడా అట్లా దెప్పి పొడుస్తూ ఉంటారు కొందరు. ఆ క్రమంలో నరసింహారెడ్డి సార్ లాంటి తెలంగాణ కవులు ఊకోలే, వాళ్ళు కష్టపడతారు సార్ అనేటటువంటి వ్యంగ్యంతో కూడినటువంటి ఒక కవిత రాసింది. ఈ కవితలో ఆయన ఏమంటాడంటే, మనోళ్ళు చరిత్ర చింతాక్రాంతం అయినప్పుడు రాయి ముక్క అవసరం లేకుండా చార్మినార్ని కట్టి చందమామకు పోటీ పెడతారు, మట్టి పిల్ల పట్టు లేకుండా మక్కా మసీదులు అల్లాకు దట్టి కడతారు, కాలే కడుపులతో కరువులు తరిమేసి ఆసియాకే ఆడిముత్యపు యేసుప్రభు ఆట విడుపు మెదక్ చర్చిని నిలబెడతారు. వాళ్ళు ధనధాన్యాల గరిసెలు నింపుతుంటే మనోళ్ళు పోరాటాల చరిత్ర సృష్టిస్తారు. వాళ్ళు సముద్రంలో జలకమాలుతుంటే మనోళ్ళు గుట్ట చెరికలల్లా తుడుము కడుతుంటారు అని చెప్పేసి ఒక గొప్ప అభివ్యక్తితోటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళని, లేకపోతే తెలంగాణ వాళ్ళని సోమరిపోతులు అనేటటువంటి వ్యక్తులను వ్యంగ్యాసం సంధించినటువంటి కవిత అది. అట్లా అలాగే ఇందులో బతికిపోండ్రి అనేటటువంటి ఒక కవిత కూడా ఉంటది. ఈ బతుకుపోండ్రి కవిత నిజంగా కూడా చదివితే దుఃఖం వస్తుంది, కళ్ళన్నీ చెమ్మగిల్లుతాయి. ఎంత గొప్ప కవిత అంటే, నిజంగా తెలంగాణలో అవ్వలు లేకపోతే కరువు వచ్చినటువంటి ఇండ్లు, ఆ కరువులో కూరుకుపోయినటువంటి ఇండ్లు, వాళ్ళ బతుకులను చిత్రించినటువంటి కవిత ఈ బతికిపోండ్రి కవిత. ఈ కవితలో చివరి వాక్యాలు చెప్తా. అంటే కరువుకి ఏనుగు నరసింహారెడ్డి అనేటటువంటి కవి ఇచ్చినటువంటి ఒక నిర్వచనం: ఊరి మొగసాల కింద, రావి ఆకుల గలనల కింద, రాలిపోయే కన్నీటి కింద, చెప్పుకోలేని బాధబిడ్డ కరువు, వెంట వస్తే నేను కూడా మీకు బరువు అని ఒక ముసలి తల్లి ఆవేదనని ఆయన పట్టుకొని రాసేటువంటి కవిత పంక్తులు కూడా ఇందున్నాయి. అంతేకాదు 107 బస్ స్టాప్ అని ఒక పోయం ఉంటది. ఆ పోయం దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు నేపథ్యంలో వచ్చింది. ఆ క్రమంలోనే ఆ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాన్ని అన్ని కూడా చిత్రిస్తాడు. అందులో ఏమంటాడంటే, దిల్సుఖ్ నగర్ ఒక మెరుపుల అంగడి అంటాడు. అంటే అటువంటి మెరుపుల అంగడి, రంగుల రాట్నం ఒకేసారి కుప్పకూలింది అని చివరిలో ఆ కవితను ముగిస్తాడు. అట్లా అనేక కవితలు ఉన్నాయి. అలాగే శీతాకాలం సాయంకాలం కూడా చలితల్లి దాక్కునేందుకు కూడా పేద బతుకులే ఆశ్రయం ఇస్తాయి అంటూ బడుగు జీవుల గురించి రాసినటువంటి పుస్తకం ఈ కొత్త పలక. నిజానికి అనేకమైనటువంటి అభివ్యక్తి ఇందులో ఉన్నది, మెటాఫర్స్ ఉన్నాయి. అయితే ఈ పని లేకపోతే ఏంటి అంటే, పని లేకపోతే జింక కాళ్లకు మానని గాయాలైనట్టు లెక్క అనేటటువంటి అనేకమైనటువంటి మనం కోట్ చేసుకోవాల్సినటువంటి కవిత పంక్తులు ఈ పుస్తకంలో ఉన్నాయి. అయితే ఈ కొత్త పలక పుస్తకం నాకు తొలుత చేయనటువంటి ఒక సమగ్ర సంపుటి నేను చదివింది. దీని తర్వాతకి అనేక మంది వ్యక్తులు, ప్రతి వ్యక్తి నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. నా పరిశోధనలో డాక్టర్ ఎస్ రఘు సారు, అలాగే జీవితంలో అమ్మ నాన్న అందరూ, సమాజం, వాళ్ళందరి నుంచి, ముఖ్యంగా తెలంగాణ నేల మీద నుంచి నేను నేర్చుకొని పొత్తి అనేటటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమ నవలను కూడా రాసేటువంటి సంఘటనలు ఉన్నాయి. అక్కడ మాట్లాడుతున్నటువంటి కాసిం సార్, వెలివాడలో ఇంటి ముందు డప్పు మంటల్లో కాగుతుంది, ఇప్పుడు అక్కడ మొదలైంది భాష అనేటటువంటి ఒక పోయం కూడా ఉంటుంది. అలాగే నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి ఈ నేలల పౌరుషం ఉన్నది, ఈ నేల తీరేగట్ల, కుళ్ళు లేదు కుతంత్రం లేదు, కుండబద్దలు కొట్టినట్టు కడిగేసుడే ఎరక. ఇట్లా ఇటువంటి అనేక కవితా వాక్యాలు, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క పదం ఈ నేల నుంచి పుట్టినటువంటి సజీవ పదం
నా జీవితంలో ఒక పుస్తకంగానే భావిస్తున్నా. అలాగే ప్రతి పుట ఒక గ్రంథం, ప్రతి గ్రంథం ఒక మనిషి. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా వ్యక్తుల సముదాయాలని భావిస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కవి యాకూబ్ సార్ గారికి, అలాగే ఉద్రాయి ప్రవీణ్ అన్నకు, రాము గారికి, వాసు గారికి అందరికీ కృతజ్ఞతలు.